హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము 4th యూనిట్లో నుంచి పంకజ్ పబ్లికేషన్స్లో నుంచి ఫస్ట్ ప్రాబ్లం చేసినాము. తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లంకి సెకండ్ ప్రాబ్లంకి సింపుల్ తేడా ఉంటుంది, అంతే, చిన్న తేడా ఉంటుంది. అదేంటంటే మేనేజర్స్ రెమ్యునరేషన్, డైరెక్టర్స్ ఫీ ఆర్ రెమ్యునరేషన్, ఆడిటర్స్ ఫీ ఆర్ రెమ్యునరేషన్. ఓన్లీ ఈ 3 స్లైడ్ చేంజెస్ ఉంటాయి అంతే, మీదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఈరోజు మనము సెకండ్ ప్రాబ్లం చేసేద్దాము. నేను వర్కింగ్ నోట్స్ ఆల్రెడీ చేసేసిన తర్వాత ఇది నేను ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లంలో ఈ ఫార్మాట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏంటిది, అదర్ ఇన్కమ్ అంటే ఏంటి, తర్వాత కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన ఫస్ట్ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లంలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ సెకండ్ ప్రాబ్లంకి వద్దాము. ఫస్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే సేల్స్ వస్తుందని చెప్పేసిన. సేల్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ మీకు ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది. ఆ క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు. సేల్ ఆఫ్ ప్రోడక్ట్ 7,50,000 డైరెక్ట్గా ఇక్కడ వేసేసుకుందాం. ఒకవేళ సేల్స్ రిటర్న్స్ ఉంటే 2 ఐటమ్స్ ఉంటే ఎప్పుడైనా వర్కింగ్ నోట్స్ చేయాలి. 2 ఐటమ్స్ ఉంటే మనము నోట్స్ చేస్తాము. ఓన్లీ 1 ఐటమే ఉంది కదా, 1 ట్రాన్సాక్షన్ ఉంది కదా, కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ వేసేసుకుందాం. ఎంత ఉంది, 7,50,000. తర్వాత అదర్ ఇన్కమ్కి నేను ఇక్కడ వర్కింగ్ నోట్స్ చేసిన. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్ 6,00,000, 13,000. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మనకు కంపెనీకి రిసీవ్ అయింది, డివిడెండ్ కూడా రిసీవ్ అయింది, కాబట్టి ఇవి రెండు టోటల్ చేసేసి 19,000. దీని టోటల్ 7,69,000. తర్వాత ఎక్స్పెన్సెస్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అన్నప్పుడు ఎప్పుడైనా ఏమొస్తుంది, రా మెటీరియల్ వస్తుంది. రా మెటీరియల్ పర్చేజ్ చేసిన, రా మెటీరియల్ ఓపెనింగ్ చేసిన, క్లోజింగ్ చేసిన, ఇవన్నీ కూడా మనకు కాస్ట్ ఆఫ్ మెటీరియల్లో రా మెటీరియల్కి సంబంధించింది వస్తుందన్నమాట. కాస్ట్ ఆఫ్ మెటీరియల్లో ఇక్కడ నేను వర్కింగ్ నోట్స్ చేసిన కదా, ఓపెనింగ్ రా మెటీరియల్. ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంది చూడండి ఒకసారి. ఓపెనింగ్ ఆఫ్ రా మెటీరియల్ ఫస్టే ఉంది 1,20,000. ఇక్కడ 1,20,000 వేసిన. దాని కిందనే పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ కూడా ఉంది. ఓపెనింగ్, పర్చేస్ రెండు యాడ్ చేయాలి ఫస్ట్. ఇవి రెండు కూడా యాడ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ ఎప్పుడైనా మేనేజ్ చేస్తాము. ఇక్కడ క్లోజింగ్ మేనేజ్ చేసిన 1,30,000 బ్రాకెట్లో పెట్టుకోవాలి. మైనస్ సింపుల్ ఎప్పుడైనా బ్రాకెట్లో పెట్టుకోవాలి. టోటల్ చేస్తే ఎంత వచ్చింది, 5,70,000 వచ్చింది. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ 5,70,000. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ ఇవి వస్తాయి. మనకు ఇక్కడ ఇచ్చాడా, ప్రాబ్లంలో ఇచ్చాడా ఏమన్నా, చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ ఇవ్వలేదు, అందుకని ఇలా నిలబెట్టేసిన. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్లో శాలరీస్ అండ్ వేజెస్, మేనేజర్స్ రెమ్యునరేషన్. మీకు ఎలాగ చెప్పినా కదా స్లైడ్ చేంజ్ ఉంటుందని. మేనేజర్స్ రెమ్యునరేషన్ ఇక్కడ చూడండి. మేనేజర్స్ అంటే ఎవరు, మనకు కంపెనీకి మేనేజర్స్ అంటే మేనేజ్ చేసేవాళ్ళు, కంపెనీని మేనేజ్ చేసేవాళ్ళు మేనేజర్స్ అంటాం. వాళ్ళు ఎంప్లాయీస్ అనమాట కంపెనీకి. మేనేజర్స్ ఎంప్లాయీస్. అట్లనే క్వశ్చన్లో ఏముంది, ఆడిట్ ఫీజ్ అని ఉంది, డైరెక్టర్స్ ఫీజ్ అని ఉంది. ఇక్కడ డైరెక్టర్స్ ఫీజ్ ఎందుకు వేసుకోవద్దు మరి, ఇందులో ఎంప్లాయీ బెనిఫిట్, వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అనుకోవచ్చు కదా. డైరెక్టర్స్ అంటే కూడా, అంటే డైరెక్టర్స్ అనేవాళ్ళు కంపెనీకి ఓనర్స్ లాంటి వాళ్ళు, కాబట్టి మనము వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, ఎంప్లాయీస్ వేరు, ఓనర్స్ వేరు కదా. ఎంప్లాయీస్ అంటే మనకు మేనేజర్స్ వస్తారు, డైరెక్టర్స్ అంటే కంపెనీ ఓనర్స్. అందుకని ఈ డైరెక్టర్స్ అనేది క్వశ్చన్లో ఉంది మనకు. డైరెక్టర్స్ ఫీ అని ఉంది. ఆ డైరెక్టర్స్ ఫీ అనేది మనము ఇందులో వేసుకోవద్దు, వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, ఓనర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అలాగే ఆడిట్ ఫీ అని కూడా ఉంది. ఆడిట్ ఫీ అంటే మీనింగ్ ఏంటంటే, మన కంపెనీకి ఒక పర్టికులర్ పీరియడ్లో కొంతమంది వస్తారనమాట, ఆడిటింగ్ చేస్తారు. అంటే మనకు అన్ని అకౌంట్స్ క్లియర్ ఉన్నాయా, ఏమైనా తప్పులు చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఆడిటర్స్ చూస్తారనమాట. ఆడిట్ ఫీ అనేది కూడా ఎంప్లాయీస్ కిందకి వేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు కదా, ఎంప్లాయీస్ కాదు వాళ్ళు. అందుకని ఆడిట్ ఫీ కానీ డైరెక్టర్స్ ఫీ కానీ ఎప్పుడైనా మనము అదర్ ఎక్స్పెన్సెస్లో వేసుకుంటాం.
ఇవి రెండు కూడా అదర్ ఎక్స్పెన్సెస్లో వేసుకుంటాం. మేనేజర్స్ రెమ్యునరేషన్ ఒక్కటి మాత్రం ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్లో వేసుకుంటాం. ఇదొక్కటి స్లైడ్ చేంజ్ అనమాట. ఇదొక్కటి చిన్న చేంజ్, ఇది గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లంలో. తర్వాత ఇది టోటల్ వేసేసిన 75,000, 18,000, 93,000 టోటల్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎంత 93,000. తర్వాత ఫినాన్స్ కాస్ట్ ఇక్కడ ఉంది చూడండి. మీకు ముందే చెప్పిన ప్రీవియస్ ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఇట్లాంటివి వస్తే మనకు ఫినాన్స్ కాస్ట్ అని చెప్పిన కదా. ఇంకో ఇక్కడ చూడండి 15,000, 12,000 టోటల్ 27,000. ఇది ఫినాన్స్ కాస్ట్ 27,000. తర్వాత డెప్రీసియేషన్ అండ్ అమారిటైజేషన్ ఎక్స్పెన్సెస్. డెప్రీసియేషన్ అని మనకు ప్రాబ్లంలో ఒకటే ఉంది. ఇక్కడ చూడండి డెప్రీసియేషన్ అండ్ అమారిటైజేషన్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా ఇచ్చేసిండు వారు. ఫస్ట్ ప్రాబ్లంలో కూడా డైరెక్ట్ ఇచ్చినారు, ఈ సెకండ్ ప్రాబ్లం కూడా డైరెక్ట్ ఉంది, అందుకని డైరెక్ట్ వేసేసుకుందాం. డెప్రీసియేషన్ అమారిటైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది 29,000. రైట్. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి ఇక్కడ రాసినాయి చూడండి. మిగిలిన అన్ని ఎక్స్పెన్సెస్ ఏమైనాయో మీకు అందరికి తెలిసిపోతుంది. ఎక్స్పెన్సెస్ అంటే ఏముంది, మనకు రిపేర్స్ అండ్ రెన్యువల్స్, రిపేర్ చేస్తే మనకు ఎక్స్పెన్స్ అవుతుంది కదా, అట్లాంటివన్నీ. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. ఇది ఒకసారి చూసుకోండి, ఇవన్నీ ఎక్స్పెన్సెస్. టోటల్ ఎక్స్పెన్సెస్ 76,000. మీరు ఒకసారి బుక్ కూడా ఓపెన్ చేసి చూడండి. నేను ఇప్పుడు ఇక్కడ ఫోటో పెట్టినా కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మీరు ప్రాబ్లం ట్రై చేయండి. అసలు ఇట్లా చూస్తుండండి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటే ఏంటి, ఎందులో వస్తుంది, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఎందులో వస్తుంది, క్లోజింగ్ స్టాక్ ఎందులో వస్తుంది, శాలరీస్ అండ్ వేజెస్ ఎందులో వస్తుంది. ఇట్లా ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ప్రాబ్లంలో అలా చూసుకోండి. నేను ఈ ప్రాబ్లం చెప్పగానే అలా చూసుకుంటే మీకు ప్రాబ్లం డైరెక్ట్గా మైండ్లోకి ఎక్కేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు అదర్ ఎక్స్పెన్సెస్ టోటల్ 76,000. తర్వాత టోటల్ ఎక్స్పెన్సెస్ చేసేద్దాం. టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది 7,95,000 ఉంది. 7,95,000. ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎలా వస్తుంది, ఈ మన టోటల్ ఇన్కము మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్. టోటల్ ఇన్కమ్ 3 కదా, టోటల్ ఇన్కమ్ ఒకసారి బాగా చూడండి. టోటల్ ఇన్కమ్ 3 రోమన్ నెంబర్ 3 కదా, 3 మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్ 5. ఇది రెండు మైనస్ చేస్తే మనకేమొస్తుంది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్ అప్పటికి చేయలేదు, బిఫోర్ ట్యాక్స్ అంటే అప్పటికి ట్యాక్స్ చేయలేదు, ట్యాక్స్ తర్వాత చేయాలి. ఎంత వచ్చింది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, 26,000 వచ్చింది. చూడండి 26,000. అయితే ఇంకొకటి చూడండి, పైన ఈ నెంబర్ ఎంత ఉంది, టోటల్ ఇన్కమ్ నెంబర్ 7,69,000 ఉంది. 7,69,000. ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. క్యాలిక్యులేటర్లో 7,69,000 ఫస్ట్ ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కొడతాము. తర్వాత మైనస్ 7,95,000 ఈజ్ కొడితే ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది, మైనస్ 26,000. అలా మైనస్ సింబల్ వచ్చిందంటే ఏందన్నట్టు మనకు లాస్ వచ్చింది అని అర్థం. ఎప్పుడైనా చెప్పినా కదా, మైనస్ సింబల్స్ ఎప్పుడైనా బ్రాకెట్లో పెట్టాలని. ఇది లాస్ వచ్చింది, ఇప్పుడు కంపెనీకి లాస్ వచ్చింది. అలాగే ఇంకేమైనా ట్యాక్స్ ఇచ్చిండా అంటే, ఇగో ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో మనకు ట్యాక్స్ ఏమి ఇవ్వలేదు, ట్యాక్స్ ఏమని ఏం అడగలేదు సెకండ్ ప్రాబ్లంలో, అందుకని డైరెక్ట్గా అమౌంట్ వేసేసుకుంటాం. ఇది ట్యాక్స్ ప్రొవిజన్ 50% కాదు, ట్యాక్స్ ప్రొవిజన్ నిలబెట్టేద్దాం ఇక్కడ. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇక్కడ మనకు లాస్ వచ్చింది కదా, ఇది క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ లాస్ వేసుకుందాం. లాస్ వేసుకున్నాక ఇక్కడ కూడా లాస్. లాస్ ఎంత వచ్చింది 26,000. సో లాస్ ఫర్ ది ఇయర్ ఎంత వచ్చింది మనకు 26,000 మైనస్ వచ్చింది, లాస్ వచ్చింది అనమాట. మైనస్ సింబల్ వస్తే లాస్ వచ్చినట్టు. టోటల్గా ఇక్కడ మనం న్యూ గేమ్ నేర్చుకున్న మేనేజర్స్ రెమ్యునరేషన్ ఒకటి, తర్వాత డైరెక్టర్స్ ఫీ, ఆడిటర్స్ ఫీ, ఇవి రెండు మెయిన్గా నేర్చుకున్నాం. తర్వాత ఇంకొకటి ఇక్కడ చూడండి, మీకు ఎలాగ చెప్పినా కదా డైరెక్టర్స్ ఫీ, ఆడిటర్స్ ఫీ అని. ఇందులో వచ్చింది చూడండి, డైరెక్టర్స్ ఫీ, ఆడిటర్స్ ఫీ ఉంది, డైరెక్టర్స్ ఫీ, ఇటు ఇందులో వచ్చినాయి, అదర్ ఎక్స్పెన్సెస్లో వస్తాయి.
ఇవి మెయిన్గా నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి రీక్యాప్ ఇస్తా. మనం ఏం లేదు, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ సేల్స్ చేసుకున్నాము. తర్వాత అదర్ ఇన్కమ్ ఇక్కడ రాసిన ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్, ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్, ఇవన్నీ మనకు ఓపెనింగ్, పర్చేస్, క్లోజింగ్ ఇవన్నీ వేసుకొని అక్కడ వేసుకున్నాం. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అంటే ఎంప్లాయీస్ మేనేజర్స్ రెమ్యునరేషన్ మాత్రమే వస్తుంది, డైరెక్టర్స్ రెమ్యునరేషన్ రాదు, ఆడిటర్స్ ఫీ కూడా రాదు. ఓన్లీ మేనేజర్స్ రెమ్యునరేషనే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్లో వస్తుంది. 93,000 వచ్చింది. తర్వాత ఫినాన్స్ కాస్ట్ ఎంత వచ్చింది? ఇక్కడ ఫినాన్స్ కాస్ట్ 27,000 వచ్చింది. ఎట్లా? ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్లో మనకు మిగిలిన ఆడిటర్స్ ఫీ, డైరెక్టర్స్ ఫీ రెండు కూడా ఇందులోనే వచ్చేస్తాయి. ఆడిటర్స్ ఫీ, డైరెక్టర్స్ ఫీలో వచ్చేస్తుంది. ఇదే స్లైడ్ చేంజ్ అనమాట. తర్వాత థర్డ్ ప్రాబ్లం కూడా సేమ్ ఉంటుంది. మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఆ థర్డ్ ప్రాబ్లం కూడా హోంవర్క్ చేయండి అంతే. థ్యాంక్ యూ.